నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఇచ్చుదాం. తెలంగాణ రాష్ట్రం కావాలని పెద్ద ఉద్యమం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇవ్వని సందర్భంగా నిన్న మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు పార్లమెంటు గేటు దగ్గర మెట్ల దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో మా నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇండియా కూటమి వాళ్ళు కూడా పాల్గొన్నాం. మేము దీని మీద బడ్జెట్ మీద నిరసన తెలియజేయటానికి మాట్లాడటానికి ఎంత ప్రయత్నం చేసినా నిన్నంతా టైం దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు టైం దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతోనే మేమంతా 8 మంది పార్లమెంట్ సభ్యులము ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి లెటర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు లెటర్స్ ఇవ్వాలని ఆ లెటర్లు తయారు చేసి ముఖ్యంగా తెలుగు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. మేము దానికి వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే ఏదైతే ప్రామిసెస్ మీరు చేస్తున్నారో అవి ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకొక బ్యాక్వర్డ్ స్టేట్ మన బీహార్కి ఇచ్చినట్టుగా మహారాష్ట్రానికి కూడా ఇవ్వాలంటున్నాం. మీరు బీహారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సెంట్రల్ బడ్జెట్ మొత్తాన్ని పెట్టినట్టుగా వాళ్ళ ప్రజల్లో వస్తుంది. మీరు ఇదే రకంగా వెనకబడ్డ రాష్ట్రాలను నెగ్లెక్ట్ చేస్తూ పోయినట్టయితే ఫెడరల్ వ్యవస్థ ఈ పార్లమెంటరీ సిస్టమ్కే నష్టం జరిగేటట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఒక్క తెలంగాణకే కాకుండా తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకు కూడా ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రొవిజన్ ఇచ్చినట్టుగా చెప్పలేదు. దీన్ని చివరికి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటటువంటి తేడా కూడా వచ్చి ఉద్యమాలు రాకముందే అన్ని రాష్ట్రాలకి న్యాయంగా రావాల్సినటువంటి డబ్బులన్నీ బడ్జెట్ అంతా అలొకేట్ చేయాలని, చేయకపోతే చేసేంత వరకు అన్ని రకాలుగా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా నిన్న చర్చ జరిగేటప్పుడు దీని మీద కలిసి రావాలని ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడిగితే వాళ్ళు మళ్ళీ పాత ఆలోచననే తీసుకొని బీజేపీతో అండర్స్టాండింగ్తో దీని మీద మనమంతా కలిసికట్టుగా ఢిల్లీలో ధర్నా చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు కలిసి రాకుండా ఉన్నారు. ఇప్పుడైనా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే విషయం ప్రజలందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత కలిసి ఉన్నా మేమందరం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము కూడా త్వరలోనే ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. ఇప్పటికి మాత్రం ప్రధానమంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం, దాని తర్వాత ఇవాళ రేపు బడ్జెట్ మీద అవకాశం తీసుకొని దాన్ని పార్లమెంట్లోనే నిరసన తెలిసే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు నిరసన పెద్ద ఎత్తున మొదటి నుంచి చేయకుండా చివరి సంవత్సరంలో మాకేదో ఇవ్వలేదని చెప్పారు తప్ప ఇవాళ మొదటి బడ్జెట్లోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతా మరి ప్రభుత్వం మీద నిరసనని తెలియజేయటం జరిగింది. దీన్ని కొనసాగిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం.